హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓంకా టెక్ వీడియోస్. ఇక టైం వచ్చేసరికి మనకి 4 PM అవుతుంది. ఇక ఇప్పటికున్న టెక్ అప్డేట్స్ అయితే చూద్దాం. షామీ ఇప్పుడు ఒక కొత్త మొబైల్ అయితే తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్ వచ్చేసరికి అయితే మనకి GSMA డేటాబేస్ లో అయితే రిజిస్టర్ అయితే చేసుకుంది. ఇది మోడల్ వచ్చేసరికి అయితే 2611 అనే నంబర్ తో అయితే రిజిస్టర్ అయింది. మేబీ మనకైతే 2026 నవంబర్ లో అయితే ఇది మొబైల్ అయితే లాంచ్ అయితే కన్ఫర్మేషన్ అంటే 99% అయితే ఇది కన్ఫర్మ్ చేశారు. అప్పుడైతే రాబోతుంది. ఇక నేను అనుకుంటుంది ఏంటంటే షామీ 18 అల్ట్రా కావచ్చు, షామీ 18 Pro Max కావచ్చు అని నాకైతే అనిపిస్తుంది. మేబీ మనకి దీంట్లో క్లాసిఫికేషన్స్ వచ్చేసరికి అయితే స్నాప్డ్రాగన్ 8 Elite Gen 6 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అండ్ 200 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్తో అయితే తీసుకుని వస్తారు. అండ్ 6.3 ఇంచెస్ ఉండబోతున్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. డిస్ప్లే కానీ ఇవన్నీ కానీ చూద్దాం మరి ఎప్పుడు లాంచ్ అవుతుందో. క్వాల్కామ్ నుండి ఒక కొత్త ప్రాసెసర్ అయితే రాబోతుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Elite Gen 6 ప్రాసెసర్. ఇది మేబీ మనకైతే సామ్సంగ్ గెలాక్సీ S27 అల్ట్రా కావచ్చు, OnePlus 16 కావచ్చు, అలాగే IQ16 ఇలాంటి మొబైల్స్లో అయితే తీసుకొని రాబోతున్నారు. అండ్ ఈసారి మనకి దీంట్లో డబుల్ ధమాకా ఉండబోతుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Elite Gen 6 స్టాండర్డ్ వేరియంట్ ఉంటుంది, అలాగే ప్రో వేరియంట్ ఉంటుంది. ప్రో వేరియంట్ వచ్చేసరికి అయితే మనకి 1 lakh అబోవ్ ఉన్న మొబైల్స్లో అయితే తీసుకొని రావచ్చు. అలాగే 1 lakh బిలో ఉన్న మొబైల్స్లో వచ్చేసరికి అయితే స్టాండర్డ్ వేరియంట్ ప్రాసెసర్ అయితే తీసుకొని రావచ్చు. అండ్ మనకి సరి మెయిన్గా వచ్చేసరికి అయితే సిపియూలో కానీ అలాగే జీపీయూలో కానీ ఇవన్నీ ఇంప్రూవ్మెంట్స్ అయితే చూడొచ్చు. అలాగే ఏఏ క్యాపబిలిటీస్ కూడా ఉన్నాయి ఈ ప్రాసెసర్కి. అండ్ మెయిన్గా వచ్చేసరికి అయితే ఈసారి LPDDR6 ర్యామ్ అండ్ UFS 5.0 స్టోరేజ్తో అయితే సపోర్ట్ చేసింది. ఇది మీరు వాయిస్తో కంట్రోల్ చేసే గ్లాసెస్ చూస్తుంటారు, అలాగే మీరు టచ్తో కంట్రోల్ చేసే గ్లాసెస్ కూడా చూస్తుంటారు. బట్ ఇప్పుడైతే మనము ఐస్తో కంట్రోల్ చేసే గ్లాసెస్ అయితే చూడబోతున్నాం. ఏంటంటే మనకి జెన్జిన్ అరోరా ఎకో సిస్టమ్ అయితే ఒక కొత్త ఐస్తో కంట్రోల్ చేసే స్మార్ట్ గ్లాసెస్ని అయితే తీసుకొని రాబోతున్నారు. ఇది అంటే పూర్తిగా మనం ఐస్తోనే కంట్రోల్ చేయొచ్చు. అంటే మనం ఐస్ గెచర్స్ ఉంటాయి కదా, అవి అయితే మనకి కంట్రోల్ చేయగలదు. మనం లొకేషన్స్ అయినా అండ్ కాల్స్ లిఫ్ట్ చేయడం అయినా ఇవన్నీ పూర్తిగా మనకి ఐస్తోనే కంట్రోల్ చేసే విధంగా అయితే తీసుకొని వస్తున్నారు. దీంట్లో దాంతోపాటు మనకి వాయిస్తో కంట్రోల్ చేసే ఫీచర్స్ కూడా ఉంటాయి. అమెజాన్ స్మార్ట్ చాయిస్ డేలో టాప్ డీల్స్ అయితే ఇవి ఒకసారి చెక్ చేయండి. మనకైతే లాస్ట్ డేట్ వచ్చేసరికి అయితే June 18 నుంచి అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ అప్పర్ వరకు అయితే ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి ఈ ప్రొడక్ట్స్. Lenovo ఐడియా ట్యాబ్ ఇది 28,000కి వస్తుంది. రిజిస్టింగ్ ప్రైస్ వచ్చేసరికి అయితే సేల్ ప్రైస్ వచ్చేసరికి అయితే 26,899 రూపాయలకు. అలాగే Xiaomi Pad 8 ఇది 42,999 రూపాయలు ఉంది. అండ్ ఇదైతే మనకి సేల్లో 40,999 రూపాయలకు వస్తుంది. ఇంకా కొన్ని నేను స్క్రీన్ పైన ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S10 లైట్ ఇది 41,999 రూపాయలు ఉంది. అండ్ మనకి సేల్ ప్రైస్ చూసరికి అయితే 36,649 రూపాయలకి అయితే వస్తుంది. ఒకసారి చెక్ చేయండి, నేను స్క్రీన్ పైన అయితే ఇస్తాను డీటెయిల్స్. AMZ ఫాస్ట్ కంపెనీ వాళ్ళు అయితే ఈ రోజు ఒక ప్రీమియం హైబ్రిడ్ ఆప్షన్స్ అండర్ హై స్పెసిఫికేషన్స్ మోడల్ స్క్రీన్స్ అయితే డిస్ప్లే లైనప్ ని ఇవన్నీ స్ట్రక్చర్స్ తో అయితే లాంచ్ చేశారు. ఈసారి మనకి మెయిన్ మానిటర్ వచ్చరికి అయితే హై ఎండ్ మోడల్ 400 Hz అండ్ 380 Hz ఈ స్పోర్ట్స్ మానిటర్స్ అయితే లాంచ్ చేశారు. అండ్ దీంట్లో మనకి గేమింగ్ ఫ్యూచర్స్ ఉంటాయి, ఏఏ గేమింగ్ ఫ్యూచర్స్ ఉంటాయి. లైక్ మనకి ఏఏ క్రాస్ ఎయిర్ కావచ్చు, అలాగే నైట్ విజన్ కావచ్చు, ఇలాంటి ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. ఇవి కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తాను. OnePlus నుండి ఒక కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే బయటకు వచ్చింది. ఏంటంటే మనకి OnePlus వాళ్ళు ఇప్పుడు ఇండియాలో N series మొబైల్స్ అయితే తీసుకురాబోతున్నట్టుగా కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అంటే మనకి ఇండియాలో N series మొబైల్స్ని అయితే చూడొచ్చు మనం ఈసారి. ఇది మనకి టార్గెటింగ్ ప్రైస్ వచ్చేసరికి 18,000 నుంచి 25,000 రేంజ్లో అయితే టార్గెట్ అయితే చేస్తున్నారు వీళ్ళు. మేబీ మనకైతే ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి అయితే OnePlus N6 అనే పేరుతో అయితే లాంచ్ అయితే చేస్తారు. కన్ఫర్మేషన్ వచ్చేసరికి అయితే June 13 అయితే మనకి రాబోతుందంట ఈ మొబైల్ అయితే ఇండియాలో. మేబీ మనకైతే చూద్దాం మరి ఎప్పుడు లాంచ్ చేస్తారో ఇది. అండ్ ఇప్పుడు అందరూ మనకి 18,000 నుంచి 25,000 రేంజ్లో అయితే యూత్ అయితే టార్గెట్ చేస్తున్నారు మొబైల్స్ కొనడానికి. మేబీ మనకైతే OnePlus వాళ్ళు ఇది ఒక గుడ్ ఆప్షన్ అయితే తీసుకోవచ్చు, మనకి కొత్త మొబైల్ లైనప్ అయితే తీసుకురావడం. ఇక ఈరోజు నా టెక్ అప్డేట్స్ అయితే ఇవి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ కూడా చేయండి వీడియో.